హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంకా సాటర్డే కదండి, మార్నింగే లేచి ఇంకా పాపకైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఇంకా పాప అయితే ఇంకా రెడీ అవుతుందన్నమాట. టిఫిన్ అయితే ఆల్రెడీ నిన్నదే కర్రీ ఉందన్నమాట, అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అదే తింటున్నాము. ఇంకా పాప బాక్స్కి అయితే ఇంకా పులిహోర కలిపించేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే సాటర్డే కదండి, ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఆ గుడి బ్లాగ్ అనేది మీకు ఖచ్చితంగా పెడతాను, ఓకేనా. మదనపల్లిలో మనకి వెంకటేశ్వర స్వామి గుడి అనేది మనకి చాలా ఫేమస్ అనమాట. గుడి అనేది ఫేమస్ అనమాట. ఇప్పుడు ఆ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామన్నమాట గుడికి వెళ్ళడానికి బండిలో. ఇంకా వీడైతే చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడు. హాయ్ చెప్పమంటే ఎంత బాగా హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలకి చెప్పనవసరం లేదు కదండి. వీడియో మంచిగా వాళ్ళు కూడా సెల్ ఎత్తుకొని వీడియోస్ అనేది బాగా చూసేస్తుంటారు. ఇక్కడైతే మేము ఆల్రెడీ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ మదనపల్లిలోనే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మంచిగా మొక్కుతాడనమాట, చాలా బాగా మొక్కుతాడు దేవుడికి. ఇంకా చెప్పక్కర్లేదు, మనం కూడా వాడి ముందర చాలా వేస్ట్ అనమాట, అంత బాగా అయితే వాడు మొక్కుతాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము నెక్స్ట్ శివాలయానికి అయితే వచ్చామన్నమాట. మనకి వెంకటేశ్వర స్వామి గుడి ముందరే మనకి శివాలయం అనేది ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఇంకా దేవుణ్ణి దర్శించుకొని ఇంకా డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళిపోతాం అనమాట, ఓకేనా. ఇక్కడైతే మనకి నవగ్రహాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇట్లానే వస్తే ఇక్కడ లలిత అమ్మవారు ఉంటారు. తర్వాత ఇక్కడ ఇంకొక దేవుడు అనమాట, నాకు సరిగ్గా పేర్లు అయితే తెలియదండి, సారీ. ఇంకా ఇక్కడ చూస్తే మనకి శివుడు అయితే ఉంటారనమాట, ఓకేనా. ఇక్కడ టోటల్ గా మనకి 4 దేవుళ్ళు అయితే ఉంటారండి ఈ గుడిలో. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా గుడికి వెళ్ళి ఇప్పుడే మేము గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి. ఇంకా ఈ స్టెప్స్ ఎక్కేది మాకు పెద్ద కొండ ఎక్కినట్లు కదనా. దిగునానా, నడుచుమా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంటికి అయితే వచ్చాము. కీస్ అయితే మర్చిపోయినాను అనమాట, అక్క డిక్కీలోనే వేసేసింది. నేను ఇంకా ఏం లేదులని చెప్పి నేను పైకి గమ్మున వచ్చేసాను అనమాట. కీస్ అయితే డిక్కీలోనే ఉన్నాయి. అక్క కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదన్నమాట. ఏందండి నాకు అసలు టైమే బాగలేదండి ఈ మధ్య అయితే, నిజంగా నాకు చాలా వరస్ట్గా ఉందన్నమాట నా టైము. ఏం చేసేదో అండి. ఓకే, కీస్ తెచ్చాక నేను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. పైన అయితే ఉన్నాను కదా, ఇక్కడ చూడండి బయట అసలు అది ఎట్లుందో చూడండి. కాకులు, ఎన్ని కాకులు ఉన్నాయి అసలు. కాకులు గబ్బిలాలు అనుకుంటాను అవి, నాకైతే ఐడియా లేదు. అంటే ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ అనేది ఉంది కదా, అక్కడైతే థియేటర్ అనమాట అది. ఆ థియేటర్లో ఓల్డ్ థియేటర్ అనమాట అది. అక్కడే ఉంటాయన్నమాట అవి ఎక్కువ వరకు. చూడండి ఎంత అసలు లైన్కు ఎంత బాగా వెళ్తున్నాయో అవి అయితే, ఎక్కడి వరకు ఉన్నాయో. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట చూడండి. ఎందుకు అవి మరి ఎందుకు వెళ్తున్నాయో కూడా అర్థం కాలేదు. ఇక్కడైతే రౌండ్ వేస్తున్నాయి అన్నమాట. అక్కడ ఇంకొక చెట్టులోకి అయితే వెళ్తున్నట్లున్నాయి, మరి ఏమో తెలీదండి. ఇంకొక చెట్టులోకి అయితే వెళ్తున్నాయి అన్నమాట అవి. చూడండి క్లియర్గా నేను చూపించేస్తాను. ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ ఏమో అవుతున్నాయి అవి. అక్క అయితే కాల్ చేసిందండి. కీస్ అయితే కవర్లోనే ఉన్నాయంట, తెస్తానని చెప్పి. పాపం అక్క కూడా టిఫిన్ తినలేదు. ఇంకా నేనైతే ఇంకా నైట్ బట్టలు అయితే బయట వేసాను కదండి ఎండకి, ఇంకా ఇప్పుడైతే ఎత్తేస్తున్నాను అనమాట. టైం ఎందుకు వేస్ట్ చేయాలని. మళ్ళీ ఇంకా ఎండ అయిపోతే షేడ్ అయిపోతాయి అన్నమాట బట్టలు ఎక్కువగా. అందుకే నేను బట్టలు అనేది తీసేస్తున్నాను అనమాట. వీడు చూడండి, నేనైతే నా పని నేను చేసుకుంటుంటే వీడు ఏం చేస్తున్నాడు అనమాట. వాళ్ళక్క బాగా నేర్పించింది చూడండి. హాయ్ గుండు, హాయ్ గుండు.
సో అక్క అయితే ఇప్పుడు కీస్ తెచ్చిందనమాట. ఇంకా దోశలు అయితే తింటున్నాం. దోశలు వేడివేడిగా దోశలు వేసుకొని మేము దోశ అయితే తింటామన్నమాట. ఫుల్ ఆకలి ఉందండి. ఏం నీకే ఆకిలే ఆకిలే దోశ వేసేస్తానండు. చూడండి వానికి ఆకలి అవుతుందంట. సో తినేసి షాప్కి అయితే వచ్చేసామండి. ఇంకా షాప్కి అయితే వచ్చి పూజ చేసేసి ఇంకా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా వాళ్ళు డేటా అయితే అరైజ్ అయిపోతుందన్నారనమాట. ఇంకా ల్యాప్టాప్లోకి అయితే నేను సేవ్ చేసుకోవాలన్నమాట. డేటా మొత్తము ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలియదు అనమాట. వీడియోస్ ఏదైనా చూసి క్లియర్గా నేను డేటా అనేది దీంట్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పోతే మనకి చాలా కష్టం కదండి. మెమరీస్ అయితే ఉంటాయి కదా, అందుకు. ఓకేనా, ఇప్పుడే వచ్చానండి షాప్ నుంచి. ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఏం చేయాలని తెలియదు అనమాట. వీడైతే టమాటాలు దొంగిలించుకొని తింటున్నాడు వీడు. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.